పిల్లల విషయంలో ఈ పని అస్సలు చేయకండి. చేశారంటే మాత్రం 2 జనరేషన్స్ వరకు మీ ఇంపాక్ట్ ఉంటుంది. పిల్లల ఫిజికల్ స్ట్రెంగ్త్ కోసం హెల్తీ ఫుడ్, స్లీప్ సైకిల్ అరేంజ్ చేస్తున్నాము. ఈ కాంపిటేటివ్ వరల్డ్‌లో సర్వైవ్ అవ్వడం కోసం మంచి ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇస్తున్నాము. కానీ పిల్లలకి ఏ సిట్యుయేషన్‌లో అయినా హ్యాండిల్ చేసుకోగలిగేలా ఎమోషనల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్తున్నామా? మన పేరెంట్స్ ఉన్న ప్లేస్, అప్పటి లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ పేరెంటింగ్ స్టైల్ అన్నీ చాలా డిఫరెంట్. మనం చిన్నప్పుడు చుట్టుపక్కల నైబర్స్‌తో కాస్త టైం స్పెండ్ చేయడం, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో కథలు చెప్పించుకోవడం, ఇంటి బయటికెళ్ళి ఆడుకోవడం ఇలాంటి చాలా అవకాశాలుండేయి. మరి ప్రెజెంట్ మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? ఫుల్ స్క్రీన్ టైం, పేరెంట్స్ బిజీ లైఫ్ అండ్ వర్క్ స్ట్రెస్ ఇలా చాలా చేంజెస్ వచ్చేసాయి. సో పేరెంటింగ్ మస్ట్ బీ చేంజ్ టు. పేరెంటింగ్‌లో వచ్చిన చేంజెస్‌ని మనం అడాప్ట్ చేసుకుని యాక్సెప్ట్ చేయాలి. మన అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు ఆ కాలానికి తగినట్టు, ఆ పరిస్థితులకు తగినట్టు మనల్ని పెంచారు. మనం ప్రెజెంట్ ఉన్న చేంజెస్‌ని అడాప్ట్ చేసుకుని మన పిల్లల్ని పెంచుదాం. పిల్లలు కింద పడితే లేవడం వచ్చినట్లే, నచ్చిన పని లేదా ఆటల్లో ఓడిపోయినప్పుడు ఏడుస్తూ కూర్చోవడం, నిరాశ చెందడం, ఓదార్పు కోసం ఎదురు చూడడం ఇలాంటివి కాకుండా నేను మళ్ళీ ప్రయత్నించగలను, ఇది నాకు వచ్చు అనే నమ్మకాన్ని, ధైర్యాన్ని, భరోసాని మనం ఇద్దాం. ఓడిపోయినందుకు కారణాలు కాకుండా వాళ్ళు మళ్ళీ ప్రయత్నించి గెలవడానికి ఉన్న అవకాశాలు వెతుక్కునేలా తీర్చిదిద్దుదాం. మనం ఈరోజు మన పిల్లలకి ఏదైతే నేర్పిస్తున్నామో వాళ్ళ జీవితం మొత్తం అదే ఉంటుంది. వాళ్ళొక్కళ్ళకే కాదు, తరువాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి కూడా వాళ్ళు అదే నేర్పిస్తారు. మీరు ఈరోజు తీసుకునే ఒక బోల్డ్ డెసిషన్ మీ పిల్లల లైఫ్ అండ్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మనమందరం ఫిజికల్ ఫిట్నెస్ కోసం చాలా కష్టపడతాం. అలాగే మెంటల్ ఫిట్నెస్ మీద కూడా ఫోకస్ చేద్దాం. లెట్స్ నాట్ జస్ట్ రైజ్ స్ట్రాంగ్ బాడీస్, లెట్స్ రైజ్ స్ట్రాంగ్ హార్ట్స్ అండ్ స్ట్రాంగ్ మైండ్స్ టూ. మీకు నా మాటలు నచ్చినట్లయితే, లేదంటే మీ మనసులో కూడా ఇలాంటి ఆలోచనలు ఉంటే కమెంట్స్లో చెప్పండి.